మట్టుకు మించే చేస్తాడు, కానీ తక్కువ మాత్రం చేయడు. ఇది మాత్రం మర్చిపోవద్దు. నీవు అడిగిన దానికి, ఊహించిన దానికి, లేదా విశ్వసించిన దానికి మించే నా దేవుడు కార్యం చేస్తాడు, కానీ దానికి తక్కువగా మాత్రం చేయడు. పక్కా దేవునికి మహిమ. నేను మోకాళ్ళుని మందిరం స్ట్రక్చర్ అంతా కూడా నా తలంపుల్లో విశ్వాస నేతలతో నేను వాటిని చూశాను. పని కట్టుకుని అసలు జరిగిద్దా లేదా అని. ఏం చేద్దాం, టెస్టింగ్లు. మరి ఒక పట్టాను వచ్చాము లైన్లోకి, టెస్టింగ్లు. ఇప్పుడు నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను దేవుడు ఇలాగ చేస్తాడో లేదో అని పరీక్ష పెట్టి కూర్చోలేదు, కానీ విశ్వసించి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాను. సరే, అంతా అయిపోయింది. మరుసటి రోజు మందిర ప్రతిష్టారాధన అంతా అయిపోయింది. 2008 సంవత్సరం ఆగస్టు 6వ తారీఖు మందిర ప్రతిష్ట శాంతినగర్లో. ఆ మందిరం అంతా రెడీ అయిపోయింది. మందిరం అంతా కూడా నేను ఏదైతే విశ్వాస నేత్రాలతో వీక్షించానో యాజ్ ఇట్ ఈజ్గా డిటో దించేశాడు దేవుడు. దేవుని స్తోత్రం అనుకుని వాకిడి దగ్గరికి వచ్చినప్పుడు మెట్లు కూడా నిర్మాణం అయిపోయింది, కానీ మెట్లకు నేను అనుకున్న కలరు రాలా. స్తోత్రం. ఇదొక్కటే ఆగిపోయిందే నా విజన్లో అనుకొని, మరి తెల్లవారితే మరి మందిర ప్రతిష్టారాధన కూరగాయలు అవి తెచ్చుకోవాలిగా. మరి అప్పుడు ఆ సామాగ్రి కోసం మార్కెట్కి వెళ్ళాను. ఆ బిర్యానీ వండేదానికి ఆ దినుసులు అవన్నీ కావాలి కదా. అప్పుడు అంతా మనమేలే, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విస్తళ్ళు వచ్చిన వాళ్ళకి ఆ గ్లాసులు అవన్నీ కూడా ఐటమ్ తేవాలి కాబట్టి వెళ్ళాను. నైటు 11 అవుతుంది. ఆ ఉన్న బిడ్డల్లో ఎవరో ప్రేరేపించబడ్డారు. రెడ్ ఆక్సైడ్ తెచ్చి దాన్ని సిమెంట్లో కలిపి నేను వెళ్ళి ఆ సరుకులన్నీ తీసుకుని వచ్చేసరికి ఆ మెట్లకు కూడా అది వేసేసి పెట్టేశారు. వాస్తవంగా ఇది ఒక్కటి మిస్ అయింది, ఇది నెరవేరలేదు అనుకున్నా. ఏందిరా మిస్ అయ్యేది, నాకు సమస్తము సాధ్యమే అన్నట్టు అది కూడా అయిపోయింది. వచ్చి చూసి బిత్తరపోయి అప్పుడు ఇక రోడ్డు మీద నిలబడి మందిరం చూస్తే ఏ స్ట్రక్చర్ నేను విశ్వాస నేత్రాలతో చూశానో అది యాజ్ ఇట్ ఈజ్గా అయిపోయింది. అది ఎంట్రన్స్ ఇప్పుడు లైట్గా కనపడుతుంది. అది రెడ్ ఆక్సైడ్ పోయి ఆ ఫోటో ఇప్పటిది చూడండి. ఆ లోపలికి మందిరానికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ గేట్లు దాటినాక 2 మెట్లు కనపడుతున్నాయి. అడుగున కనపడుతుంది రెడ్ ఆక్సైడ్. కనపడుతుందో లేదో మరి. కనపడకపోతే ఎక్కడే 100 కిలోమీటర్లు లేదు, గట్టిగా కేకైతే ఆడికి కనపడిద్ది, పోయి చూడొచ్చు. అది ఓకేనా? సరే, చాలా సంతోషం నాయన. ఇప్పుడు ఏదైతే నేను ఆనాడు విశ్వాస నేత్రాలతో వీక్షించి ప్రార్థించి స్తుతించానో, దేవుని కృతజ్ఞతలు చెప్పి ఎదురు చూశానో, ఆ కార్యాన్ని, అడిగిన వస్తువుని, మందిరాన్ని, ఆ స్ట్రక్చర్ని, ఆత్మల్ని, సమస్తాన్ని కూడా దేవుడు నెరవేర్చకుండా లేడు. ఏది మిస్ అవ్వాల.